Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Joel, chapter 2, verse 25. నేటి దినం ధ్యానం కొరకై యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం నుంచి తీసుకొనబడింది. I will restore to you the years that the locust hath eaten. నా మహాసైన్యము తినివేసిన సంవత్సరంలో పంటను నీకు మరలా ఇత్తును. Time is the most precious thing in our life. సమయం అనేది మన జీవితాల్లో ఎంతో ప్రశస్తమైన సంగతి. Time spent or wasted cannot be restored. ఖర్చు పెట్టినటువంటి సమయము, వృధా అయిపోయినటువంటి సమయము తిరిగి సమకూర్చబడలేంది. Money and properties can be restored. ధనము గాని, ఆస్తిపాస్తులు గాని తిరిగి సంపాదించుకోవచ్చు. Broken relationships can be restored. తెగిపోయినటువంటి, పాడైపోయినటువంటి సంబంధాలని మళ్ళా తిరిగి సమకూర్చుకోవచ్చు. But the time cannot be restored. అయితే సమయము తిరిగి సమకూర్చబడలేము. Days, months, years that pass and we never get them back. దినములు, మాసములు, సంవత్సరములు గతించిపోయినవి తిరిగి మరలా మనం ఎప్పటికీ తెచ్చుకోలేం. But do you know one thing? మీకు ఒక సంగతి తెలుసా? Our God is a God of impossibilities. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే అసాధ్యాల్ని సుసాధ్యం చేసే దేవుడు. Do you know what he is telling in today's promise? నేటి దినం వాగ్దానంలో ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? He will restore the years that the locust hath eaten. నా మహాసైన్యం తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా నిత్తును. What does it mean? ఏంటి దాని అర్థం? I will restore the years to you. అంటే నేను ఆ సంవత్సరాలని మరలా మీకు ఇస్తాను అంటున్నాడు. We all know that the people of the God in the Old Testament had suffered to complete destruction of the harvest through the swarms of locusts. ఈ యొక్క పాత నిబంధనలో ఉండేటటువంటి వారు ఎంతగానో ఈ యొక్క పంట ఎంతగానో ఈ యొక్క మిడతలు ఇవన్నిటి ద్వారా పాడు చేయబడి ఎంతగానో నష్టపోతూ వచ్చారు. And locusts destroyed all their crops. వారికి ఉండే పంటలన్నింటినీ కూడా ఈ మిడతలు ఎంతగానో పాడు చేస్తూ వచ్చారు. When they saw the harvest eaten completely, వారి యొక్క పంట పరిపూర్ణంగా తినివేయబడడం వారు చూసినప్పుడు they wanted to come upon their knees. వారు మోకాళ్ళ మీదకి రావాలనుకున్నారు. And God pitied them. దేవుడు వారి ఎడల జాలిపడ్డాడు. What we read in Joel 2:18 and 19. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం ఏం చదువుతాం? I am reading those two verses for you. నేను ఆ 2 వచనాలు మీ కొరకు చదువుతున్నాను. Then will the Lord be jealous for his land and pity his people. Yea, the Lord will answer and say unto his people, Behold, I will send you corn and wine and oil, and ye shall be satisfied therewith. And I will no more make you a reproach among the heathen. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషం పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనుల్లో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించెదను. From verses 21 to 24, 21 నుంచి 24 వచనాలు మనం చదివితే, wonderful and unexpected blessings were pronounced by God. దేవుడి చేత ఎంతో అద్భుతమైనటువంటి ఊహించినటువంటి ఆశీర్వాదాలు ప్రకటించబడ్డాయి. After the years of desolation, he is promising them abundant harvest. ఎంతో నిర్మానుష్యంగా ఉన్న ఎన్నో సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంతో సమృద్ధి గురించి, ఆశీర్వాదం గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. But how can we apply these truths as we are living in the 21st century? ఈ 21వ శతాబ్దంలో జీవిస్తూ ఉండేటటువంటి మనకి ఈ సత్యాలను ఏ విధంగా అన్వయించుకోవచ్చు? Let us meditate on this for few minutes. ఈ వచనాల మీద మనం కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. Lost years. గతించినటువంటి సంవత్సరాలు. Our lost years are wasted years can be seen in various ways. మనం గతించిపోయినటువంటి సంవత్సరాలు, వృధా అయినటువంటి సంవత్సరాలు వేరు విధానాల్లో మనం చూడొచ్చు. I will talk to you about 7 ways very briefly this morning. ఈ ఉదయకాల సమయంలో 7 సంగతుల్ని చాలా క్లుప్తంగా మీతో పంచుకుంటాను. For some people, కొంతమందికి number 1, మొట్టమొదటిది lost years are fruitless years. గతించిపోయినటువంటి సంవత్సరాలు, ఫలం వృధా అయినటువంటి సంవత్సరాలు, ఎంతో ఫలం లేని సంవత్సరాలు. You might have started a business to improve your standard of living. నీ యొక్క జీవన శైలిని నువ్వు ఎంతో పెంచుకోవాలని చెప్పి నువ్వు ఒక వ్యాపారం ప్రారంభించవచ్చు. But it turned into a failed venture of your investments. అయితే నువ్వు పెట్టినటువంటి పెట్టుబడికి అది ఎంతగానో నష్టం కలిగించేదిగా It became a bad investment. అది ఎంతగానో చెడు పెట్టుబడిగా అయిపోయింది. Forget about the profits. You lost even your capital investment. నువ్వు లాభాల మాట పక్కన పెడితే నువ్వు పెట్టినటువంటి పెట్టుబడి కూడా నీకు నష్టం వచ్చేసింది. Yeah, this may have led to a massive disappointment. ఇది నీ జీవితంలో ఎంతో తిరిగి కోలుకోలేనటువంటి గొప్ప నిరాశ, నిస్పృహలు తీసుకొచ్చుండొచ్చు. No fruit for all your efforts. నువ్వు పెట్టినటువంటి ప్రయాసకి ఏ విధమైనటువంటి ఫలం లేనే లేదు. Or as a farmer,
లేదా ఒక వ్యవసాయదారుడిగా You might have invested much on your fields and agriculture, నీ యొక్క వ్యవసాయం మీద నీ పొలాల మీద నువ్వు ఎంతో పెట్టుబడి పెట్టావు. but the pastures are not green today. అయితే ఆ యొక్క బయలులు పచ్చికగా లేకుండా పచ్చగా Trees లేకుండా are not bearing fruits. ఈవిడ చెట్లు ఉన్నాయి కానీ ఫలాలు The తీసుకురావట్లేవు. needed rains are not there. అవసరమైనటువంటి వర్షాలు లేవు, పడలేదు. Some cyclone has washed out all your harvest. ఏదో ఒక తుఫాన్ వచ్చింది నీ పంటను మొత్తాన్ని కొట్టుకొని బయట Or insects have spoiled your crops. లేదా కీటకాలు వచ్చి నీ పంటను నాశనం చేసేసినాయి. Or pesticides became very costly. లేకపోతే ఈ యొక్క క్రిమి సంహారక మందులు ఎంతో ఖరీదైపోయినాయి. Sometimes we see కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం some of the farmers in our area మన ప్రదేశాల్లో ఉండే వ్యవసాయదారులు with so much investment they grow tomatoes. ఎంతో పెట్టుబడి పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే టమాటాలను పెంచుతారు. టమాటా చెట్లు వేసి వాటిని తీసుకొస్తారు. They will put so much investment. ఎంతో పెట్టుబడి పెడతారు దాని మీద. But when they take to the market, వాటిని మార్కెట్కి తీసుకుపోతే kilo even 5 rupees it will not be there. కనీసం ఒక కిలో 5 రూపాయలు ధర కూడా ఉండదు. Even the van charges they cannot get on which van they are taking tomatoes. ఏ యొక్క వ్యాన్లో అయితే ఆ యొక్క టమాటాలు తీసుకొని మార్కెట్కి వెళ్తారో ఆ వ్యాన్కి అవసరమైనటువంటి ఖర్చులు కూడా దానికి రావు. Whole season their labor is wasted. వారు ఏం చేశారంటే ఆ కాలం అంతా కూడా ఎంతో ప్రయాసపడుతూ వచ్చారు. వారి యొక్క కష్టం అంతా వృధా అయిపోయింది. Their investment became zero. వారు పెట్టినటువంటి పెట్టుబడి కూడా సున్నా అయిపోయింది. These are the practical problems which makes you bankrupt. ఇటువంటివన్నీ క్రియాపూర్వకమైనటువంటి ఉదాహరణలు. ఇవన్నీ నిన్ను దివాలా తీసేటట్టు చేస్తాయి. Then what to do? ఇప్పుడు ఏం చేయాలా? All your labor is wasted. నీవు పడిన ప్రయాస అంతా వృధా You అయిపోయింది. are in a great disappointment. నువ్వెంతో నిరాశ నిస్పృహంలో ఉన్నావు. So for some people, కొంతమందికి lost years are fruitless years. వ్యర్థమైపోయినటువంటి సంవత్సరాలను కూడా ఫలం లేనటువంటి సంవత్సరాలు. But second thing I am telling, రెండో సంగతి నేను for చెప్తున్నాను, some people, కొంతమందికి the lost years are painful years. ఈ గతించినటువంటి వ్యర్థమైపోయినటువంటి సంవత్సరాలన్నీ ఎంతో నొప్పి బాధతో కూడిన సంవత్సరాలు. You might have lost a loved one. నువ్వు ప్రియమైనటువంటి వారిని పోగొట్టుకోవచ్చు. Your hopes were on him. నీ యొక్క ఆశలన్నీ కూడా ఆ వ్యక్తి మీదనే ఉండొచ్చు. Suddenly he died. అకస్మాత్తుగా ఆ వ్యక్తి You మరణించాడు. planned many things for future, but now fear has gripped your heart. నీవు భవిష్యత్తు కొరకు ఎన్నో సంగతులు ప్రణాళిక చేస్తూ వచ్చావు. అయితే ఇప్పుడు భయం నిన్ను అలుముకొనింది. Emptiness is seen on your face. నీ యొక్క ముఖంలో చూస్తే ఖాళీతనం కనిపిస్తుంది. Or you yourself became sick. ఇప్పుడు నీ అంతటి నువ్వే ఇప్పుడు రోగగ్రస్తుడు అయిపోయినావు. Again you are in a massive painful disappointment. ఇప్పుడు మరలా నువ్వెంతో గొప్ప నిరాశ నిస్పృహంలో ఉన్నావు. నువ్వు All dreams are shattered. నీకుండేటటువంటి కళ్ళన్నీ కూడా చల్లా చెదిరైపోయినాయి. So your last years or past years are painful years. నీవు గడిచినటువంటి సంవత్సరాలు వృధా అయినటువంటి సంవత్సరాలను కూడా ఎంతో నొప్పితో బాధతో ఉంటూ వచ్చినాయి. For some people, కొంతమందికి thirdly, మూడోదిగా the lost years are selfish years. వృధా అయినటువంటి సంవత్సరాలు చూస్తే స్వార్థపూరితమైనటువంటి సంవత్సరాలు. How can I explain this? ఏ విధంగా దీన్ని నేను వివరించగలను? In the past you have taken many decisions to work for the Lord. గతంలో నువ్వు ప్రభు కొరకు పనిచేయాలని ఎన్నో తీర్మానాలను చేశావు. As the days went by, అయితే దినాలు గడిచే కొలది slowly that commitment to God has not run deep. అయితే నువ్వు దేవుడితో నువ్వు చేసినటువంటి ఆ ప్రమాణం అనేటటువంటిది, ఆ నిబంధన అనేటటువంటిది చాలా లోతుగా పనిచేయలేదు. It became a shallow and superficial commitment. అది ఏ విధంగా అయిపోయిందంటే ఏదో లోతు లేని విధానంలో పైన ఉండేటటువంటిదిగా నిబంధనగా అయిపోయింది. Slowly selfish ambitions surfaced and as a result you wasted the years. ఈ మెల్లమెల్లగా ఏమైందంటే స్వార్థపూరితమైనటువంటి కోరికలు వాంఛలన్నీ ప్రవేశించినాయి. నువ్వు చిట్ట చివరికి ఆ సంవత్సరాలను వృధా చేసేసినావు. Now suddenly through some sermon or your personal Bible reading you are spiritually awakened. అకస్మాత్తుగా నువ్వు ఏదో ఒక వర్తమానం ద్వారా గానీ లేదా నువ్వు వ్యక్తిగతంగా బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు గానీ నువ్వు మేల్కొల్పబడ్డావు. Now you are questioning yourself. ఇప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటున్నావు. What in the world have I been doing? What I am doing all these days? ఇన్ని దినములు నేను లోకంలో ఏం చేస్తూ వచ్చాను? You wanted to count for Christ by leading a life under His Spirit's power. నువ్వేం చేసావంటే క్రీస్తు యొక్క ఆత్మ శక్తిని నువ్వు ఎంచుకొని నువ్వు ముందుకు సాగుతూ రావాలని కోరుతుంటూ వచ్చావు గానీ But locusts have eaten much of your life. అయితే నీ జీవితంలో అనేక సంవత్సరాలు నీ యొక్క మిడతలు తినివేస్తూ వచ్చాయి. The locust came to you in the form of selfish ambitions. ఈ మిడతలు అనేటటువంటివి స్వార్థపూరితమైనటువంటి ఆశలు ఆలోచనల రూపంలో నీ జీవితంలో You ప్రవేశించాయి. have wasted for selfish gains which have proven to be very temporal things you wasted. నువ్వేం చేసావంటే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఉద్దేశాలతో నువ్వు ప్రయాసపడుతూ వచ్చావు. చూస్తే తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలనే తీసుకొని వచ్చాయి. Now you are ashamed of your own life. ఇప్పుడు నువ్వు నీ సొంత జీవితాన్ని బట్టి నీకెంతో సిగ్గు అనిపిస్తుంది. Why? ఎందుకో తెలుసా? Because
because of the selfish spending. నువ్వు స్వార్థపూరితంగా సంవత్సరాలు గడిపేసావు చూడు, దాన్ని బట్టి We have seen three things. 3 సంగతులు మనం చూస్తూ For వచ్చాం. some people, కొంతమందికి the past years are fruitless years. గడిచినటువంటి సంవత్సరాలేమో వృధా అయిన సంవత్సరాలు, For some people, ఫలం లేని సంవత్సరాలు. కొంతమందికి అయితే they are painful years. ఎంతో నొప్పి కలిగించిన For సంవత్సరాలు. some people, కొంతమందికి they are selfish years. స్వార్థపూరితమైనటువంటి సంవత్సరాలు. For some people, కొంతమందికి those last years or past years are loveless years. గడిచిపోయినటువంటి వృధా అయినటువంటి సంవత్సరాలు, ప్రేమ లేనటువంటి సంవత్సరాలు. Your family is divided. మీ కుటుంబం అనేది విభాగించబడింది. You are separated from your loved ones. నీ ప్రేమైనటువంటి వారికి నువ్వు వేరైపోయినావు. You dreamt about future full of love. నువ్వు నీ యొక్క భవిష్యత్తు ఎంతో ఎక్కువ ప్రేమతో ఉంటుందని చెప్పి నువ్వు కలలుగంటూ వచ్చావు. But now life is full of doled drums. ఇప్పుడు ఏమైపోయిందంటే నీ యొక్క జీవితం అంతా కూడా అతలాకుతలం అయిపోతూ Now వచ్చింది. by seeing others, వేరే వారిని చూసి నువ్వు you are thinking that how nice it would be if I am loved like others. వేరే వారి వల్ల నేను కూడా ప్రేమించబడితే నేను ఎంతో చక్కగా బాగుంటుందని నువ్వు అనుకుంటుంటావు. But you are in a completely isolated state now. అయితే ఇప్పుడు నువ్వు ప్రత్యేకంగా ఏకాకిగా అయిపోయిన పరిస్థితిలో ఉన్నావు. They brought you great disappointment. అవి నీ జీవితంలో ఎంతో గొప్ప నిరాశ, నిస్పృహలు This is తీసుకొచ్చినాయి. the fourth thing I am telling. ఇది 4వ సంగతి నేను చెప్తున్నాను. I am not talking theory, practically what is happening in the lives of people. నేనేదో థియరీ చెప్పట్లేదు కానీ ప్రజల జీవితాల్లో ఏమైతే క్రియాపూర్వకంగా జరుగుతున్నాయి ఈ సంగతిని నేను చెప్తున్నాను. Fifthly, 5వదిగా for some people the past or last years are rebellious years. గత సంవత్సరాలు వృధా అయిపోయినటువంటి సంవత్సరాలు ఎటువంటివిగా ఉన్నాయంటే తిరుగుబాటు చేసినటువంటి సంవత్సరాలుగా ఉంటున్నాయి. Perhaps you grew up very well. నువ్వు చాలా చక్కగా ఎదుగుతూ వచ్చావు, You బహుశా enjoyed God's blessing. దేవుడు ఆశీర్వాదాలను ఆనందిస్తూ వచ్చావు. But suddenly some unexpected thing took place in your life. అకస్మాత్తుగా నీ జీవితంలో ఏదో అనుకోనటువంటి సంఘటన ఒకటి జరిగింది. Unknowingly you developed a rebellious attitude towards God. నువ్వేం చేసావంటే తెలియకుండానే దేవుని పట్ల నువ్వు తిరుగుబాటు వైఖరిని నువ్వు వృద్ధి చెందించుకున్నావు. All these years God blessed you. ఇన్ని సంవత్సరాలు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. Something happened. ఏదో జరిగింది. You developed rebellious nature. నువ్వేం చేసావంటే ఆ తిరుగుబాటు చేసే స్వభావం నువ్వు వృద్ధి చెందించుకున్నావు. Slowly you drifted away from God and became rebellious. నువ్వు మెల్లమెల్లగా దేవుడి దగ్గర నుంచి నువ్వు వైదొలిగిపోయి దేవుడికి నువ్వు దేవుడి మీద తిరుగుబాటు చేసే వ్యక్తి And you are అయిపోయావు. participating in the unscriptural activities. నువ్వు లేఖనానుసారం కానటువంటి సంగతులన్నింటిలో నువ్వు పాలు You పొందుతున్నావు. have gone far away from God's house also. దేవుని ఇంటి నుంచి కూడా నువ్వు చాలా దూరంగా వెళ్ళిపోయినావు. Today when you see that rebellion, నువ్వు ఈ దినాన ఆ తిరుగుబాటును చూస్తే instead of bringing pleasure, that rebellion is bringing pain to you. ఆ యొక్క తిరుగుబాటు అనేది నీకు ఆనందాన్ని తీసుకొచ్చి దానికి బదులుగా అది ఎంతో నొప్పిని తీసుకొచ్చింది నీకు. ఇప్పుడు Now you are looking back and you are regretting all I wasted my years. ఇప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూసుకొని నువ్వేం ఆలోచిస్తున్నావు అంటే అయ్యో నేను ఇన్ని సంవత్సరాలు అన్ని వృధా చేశాను కదా. Your condition may be like that. నీ స్థితి ఈ విధంగా ఉండొచ్చు బహుశా. Sixthly, 6వదిగా for చూస్తే some people the last years or the past years, they are misdirected years. గడిచినటువంటి సంవత్సరాలు వృధా అయినటువంటి సంవత్సరాలు కొంతమందికి ఏ విధంగా ఉంటాయంటే తప్పుడు విధానంలో బోధించబడి మార్గదర్శనం Misdirected, no aim. అంటే ఏ విధమైనటువంటి గురి గమ్యం లేకుండా ఉన్నటువంటి సంవత్సరాలుగా ఉంటూ వచ్చాయి. I'll explain. నేను వివరిస్తాను. If you are a student, మీరు ఒకవేళ ఒక విద్యార్థి అయితే the path you chose in your career or at college met with a dead end. అయితే నువ్వు కాలేజీలో నువ్వు ఏ విధమైనటువంటి విధానంలో ముందుకు సాగాలని నువ్వు ఒక కెరీర్ ఎంచుకుంటావు చూసి అది వచ్చేసరికి అది చిట్ట చివరికి వచ్చి అక్కడ ఆగిపోయినట్టుగా ఉంది. At the time of your joining, నువ్వు చేరేటప్పుడు for example, ఉదాహరణకి take a subject biotechnology. బయోటెక్నాలజీ సబ్జెక్ట్ తీసుకుందాం. At the time of your joining, it was having so much demand. నువ్వు ఆ కోర్సులో చేరేటప్పుడు చూస్తే ఎంతో ఎక్కువ డిమాండ్ ఉంది. Even you paid so much amount and you labored a lot and got a seat. నువ్వు ఎంతో ప్రయాసపడ్డావు, నువ్వు ఎంతో ఎక్కువ మోతాదులో చెల్లించిన తర్వాత నీకు ఆ సీటు దొరికింది. 4 years you finished biotechnology engineering. నువ్వు 4 సంవత్సరాలు బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ పూర్తి చేశావు. Now you are coming out with a degree. నువ్వు ఇప్పుడు ఆ డిగ్రీ పట్టా పుచ్చుకొని వస్తున్నావు. But now ఇప్పుడు చూస్తే the demand is gone. అయితే ఇప్పుడు దానికి డిమాండ్ లేదు. ఇప్పుడు You are not even, you can get a small post. నీకు కనీసం ఒక చిన్న పోస్ట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. The academic course which you chose is not showing you any future. నువ్వు ఎంచుకున్నటువంటి ఈ యొక్క అకాడమిక్ కోర్సును చూసావా, అది ఏ విధమైనటువంటి భవిష్యత్తు నీకు చూపించలేకుండా ఉంది. At the time of your joining, that was a specialized course, it was having much demand. నువ్వు చేరేటప్పుడు చూస్తూ వచ్చినట్లయితే అది ఎంతో ప్రత్యేకమైనటువంటి కోర్సు, ఎంతో ఎక్కువ డిమాండ్ కలిగిన కోర్సు అది. Now the demand is gone. అయితే ఇప్పుడు దానికి డిమాండ్ లేదు. Now what your mind is saying? ఇప్పుడు నీ మనసు ఏం చెప్తోంది? How did I end up here? అరే ఎట్లా ఈ విధంగా నేను ముగించబడ్డాను, Why I have taken such a decision? ఎందుకు నేను ఇటువంటి తీర్మానం తీసుకున్నాను అసలు? If only I had chosen a different path, my future would be glorious. ఒకవేళ నేను వేరే మార్గంగా ఎంచుకొని ఉంటే నా యొక్క భవిష్యత్తు ఎంతో మహిమకరంగా ఉండేది కదా.
But that moment is gone. అయితే ఆ క్షణాలు సమయం అయిపోయింది కదా. Now you cannot do anything. ఇప్పుడు నువ్వేం చేయలేవు. You cannot go back to it. నువ్వు మరలా వెనక్కి వెళ్ళలేవు. You are in a deep disappointment. ఇప్పుడు ఎంతో గొప్ప నిరాశ నిస్పృహల్లో ఉన్నావు. Am I not talking practical things to you, brothers and sisters? ప్రియమైన సహోదరులారా నేను మీతో క్రియాపూర్వకమైనటువంటి సంగతుల గురించి మాట్లాడలేదా? For some people they are fruitless years. కొంతమందికి ఏమో అవి ఫలం లేని సంవత్సరాలు. For some people they are painful years. కొంతమందికి ఏమో అవి ఎంతో నొప్పి వేదన కలిగించే సంవత్సరాలు. For some people they are selfish years. కొంతమందికి ఏమో అవి ఎంతో స్వార్థపూరితమైన సంవత్సరాలు. For some people they are loveless years. కొంతమందికి ఏమో ప్రేమ లేనిటువంటి సంవత్సరాలు. For some people they are rebellious years. కొంతమందికి ఏమో అవి తిరుగుబాటు చేసినటువంటి సంవత్సరాలు. Sixthly, for some people they are misdirected years. ఆరోదిగా కొంతమందికి చూస్తూ వచ్చినట్లయితే తప్పుదారిలో ప్రయాణం చేసినటువంటి సంవత్సరాలుగా ఉంటున్నాయి. Seventhly, ఏడోదిగా for some people they are Christless years. కొంతమంది జీవితాల్లో చూస్తూ వచ్చినట్లయితే క్రీస్తు లేనటువంటి సంవత్సరాలుగా గడిచిపోతూ వచ్చాయి. Remember, all Christless years are locust years. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, క్రీస్తు లేనటువంటి సంవత్సరాలు అన్ని కూడా మిడతలు తినివేసినటువంటి సంవత్సరాలు If you లాంటివే. are not born again, you are Christless. నీవు ఒకవేళ తిరిగి జన్మించకుండా ఉన్నట్లయితే నీవు క్రీస్తు లేనటువంటి వ్యక్తివే. If you have not repented for your sins and washed in the blood of Christ, you are leading a Christless life. నీవు ఒకవేళ నీ పాపాల గురించి నువ్వు పశ్చాత్తాపడకుండా నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడకుండా ఉన్నట్లయితే క్రీస్తు లేని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. Beware of it. దాని విషయమై జాగ్రత్త వహించు. Ask anyone who got saved in the latter years. తర్వాత సంవత్సరాలు ఎవరైతే రక్షించబడ్డారో వారిని మీరు వెళ్ళి అడగండి. See, suppose some people are saved at the age of 50. ఒకవేళ ఎవరైనా 50 సంవత్సరాలప్పుడు రక్షించబడ్డారనుకోండి. I know some are saved at the age of 80. నాకు తెలుసు కొంతమంది 80 సంవత్సరాలప్పుడు రక్షించబడ్డారు. Some are saved at the age of 30. కొంతమంది ఏమో 30 సంవత్సరాలప్పుడు రక్షించబడ్డారు. If you go and ask them, మీరు వెళ్ళి వారిని అడగండి. do you know what they will say? వారు ఏం చెప్తారు తెలుసా? They have wasted all their former years. వారు గడిచినటువంటి వారి సంవత్సరాలన్నింటినీ వాళ్ళు వృధా చేసేసారని చెప్తారు. Don't be like them. వారి వల్లే నువ్వు ఉండకు. Accept Jesus Christ as your personal savior. యేసుక్రీస్తు ప్రభు నీ వ్యక్తిగత రక్షకుడిగా నువ్వు అంగీకరించు. Do you belongs to any of these 7 categories? నువ్వు ఈ 7 తరగతులు 7 కేటగిరీలు చెప్తూ వచ్చాం కదా, వీటిలో దేనికైనా నువ్వు చెందిన వ్యక్తిగా ఉన్నావా? Wasted years. వృధా అయినటువంటి సంవత్సరాలు. Locusts have eaten your time. నీకున్నటువంటి సమయం అంతటి నీ యొక్క మిడతలు తినివేస్తూ వచ్చాయి. For all such people, అటువంటి వారందరి కొరకు the glorious promises, ఎంతో మహిమ కలిగినటువంటి వాగ్దానం ఏంటంటే, the wonderful promise which we read for today's meditation. అద్భుతమైనటువంటి వాగ్దానం నేటి దినం మనం ధ్యానం కొరకు చదువుతూ వచ్చాం. What God is telling in Joel 2:25. ఏం చెప్తున్నాడు యోవేలు 2:25లో దేవుడు? God can restore the lost years if you are willing to deepen your communion with Christ. నా పంటను తినివేసిన If you deepen your communion with Christ, నీవు క్రీస్తుతో నువ్వు మరలా ఆయనతో అన్న సంబంధాన్ని నువ్వు లోతుగా ఏర్పాటు చేసుకున్నట్లయితే, God want to restore all the lost years if you are willing. నీవు ఒకవేళ ఆయనకి ఇష్టపడినట్లయితే నువ్వు మరలా కోల్పోయినటువంటి నష్టపోయినటువంటి ఆ సంవత్సరాలని తిరిగి ఆయన నీకు ఇస్తాడు. Who will offer such an offer? ఇటువంటి అవకాశం ఇటువంటి ఆఫర్ ఎవరిస్తారు అసలు చెప్పండి? Then why not ask him? ఎందుకు నువ్వు ఆయన అడగకూడదు? Why to lead your remaining life in disappointment? ఎందుకు నీ మిగిలినటువంటి సంవత్సరాలు కూడా నిరాశ నిస్పృహలోనే గడపాలనుకుంటున్నావు? Sufficiently you wasted your time. ఇప్పటికే చాలినంతగా నీ సమయాన్ని వృధా చేస్తూ వచ్చావు కదా. Just pray like this. ఈ విధంగా నువ్వు ప్రార్థన చేయంతే Or చాలు. even pray with me. నాతో కలిసి ప్రార్థన చేయి నువ్వు. Oh Lord, ఓ ప్రభువా, I have spent too many years without you. ప్రభువా, నీవు లేకుండా నేను ఎన్నో సంవత్సరాలు గడిపేశాను. Lord, I have spent too many years at a distance from you. ప్రభువా, నీకు దూరంగా ఉండి ఎన్నో సంవత్సరాలు నేను గడిపేస్తూ వచ్చానయ్యా. Lord, fill my heart with gratitude and love for Jesus. ప్రభువా, యేసుక్రీస్తు ప్రభు కొరకైనటువంటి ప్రేమతో కృతజ్ఞతతో ఉన్న సంవత్సరాలు నా జీవితంలో నింపండి ప్రభువా. Let the loss of these years make my love for Jesus greater than it would ever have been. ప్రభా, ఇంతకు ముందు ఎప్పుడు లేనటువంటి విధానంలో ఉండేటటువంటి విధానంలో గొప్పగా ప్రభా ఈ నష్టపోయినటువంటి సంవత్సరాలంతా కూడా అధికంగా నువ్వు నాకు అనుగ్రహించు ప్రభా. Lord, restore me the years the locusts have eaten. ప్రభా, మిడతలు తినివేసినటువంటి సంవత్సరాలను తిరిగి సమకూర్చు ప్రభా. When God promises, he will fulfill. దేవుడు వాగ్దానం చేస్తే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. God will surely answer your prayer valuing your commitment. నీవు చేసినటువంటి ఆ యొక్క నిబంధనను బట్టి దేవుడు దానికి విలువ ఇచ్చి ఖచ్చితంగా నీ యొక్క ప్రార్థనలకు జవాబిస్తాడు. After God answering your prayers, once again don't go back. దేవుడు ఒకసారి నీ ప్రార్థనలు ఆలకించిన తర్వాత మరొకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవద్దు. Oh, everything is all right, once again don't go back. అన్ని బాగానే చక్కగా ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవద్దు. Oh, that is today's promise for అది నేటి దినం వాగ్దానం మనకి. what God is telling. ఏం చెప్తున్నాడు దేవుడు? I am so much encouraged with this promise in my own life. నేను నా సొంత జీవితంలో ఈ వాగ్దానాన్ని బట్టి నేను ఎంతగానో ప్రోత్సహించబడుతూ At the age వచ్చాను. of 21 I accepted Christ. నేను నా జీవితంలో 21 సంవత్సరాల ప్రాయంలో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాను. After accepting Lord Jesus Christ like any other person, I thought, oh, why I wasted 21
years of my life. నేను వేరే వారి వల్లే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత అయ్యో ఎందుకు నేను నా 21 సంవత్సరాల జీవితాన్ని వృధా చేశానని అనుకున్నాను. When I prayed unto the Lord, నేను ప్రభువుకు ప్రార్థన చేసిన Lord, somehow help me to restore the lost years. ప్రభువా ఏదో ఒక విధానంలో నేను నష్టపరుచుకున్నటువంటి సంవత్సరాలు తిరిగి సమకూర్చమని చెప్పి నేను ప్రార్థన చేస్తూ God వచ్చాను. has granted me that needed strength. దేవుడు అవసరమైనటువంటి ఆ యొక్క బలాన్ని నాకు అనుగ్రహిస్తూ And వచ్చాడు. he opened the doors for us. దేవుడు for me. నా కొరకు దేవుడు ద్వారాలు తెరుస్తూ వచ్చాడు. Brothers and sisters, సహోదరులారా సహోదరులారా, the Lord wants to restore you all the lost years. నీవు వృధా చేసుకున్నటువంటి సంవత్సరాలన్నింటినీ దేవుడు తిరిగి సమకూర్చాలనుకుంటున్నాడు. Your prayer and confession must be with commitment. నీవు చేసేటటువంటి ప్రార్థన నీకు ఉండేటటువంటి నీవు చేసేటటువంటిది ఏ విధంగా ఉండాలంటే ఎంతో నిబద్ధతతో కూడిందిగా ఉండాలి. Oh, I will also try like a lottery. Don't do like that. నేను కూడా ఏదో లాటరీ లాగా నేను ప్రయత్నం చేస్తానని అనుకోక ఆ With విధంగా కాదు. commitment. నీవెంతో నిబద్ధత Come to the Lord today. ఈ దినమే ప్రభు దగ్గరికి రా. With the authority of God's word and God's promise, I am telling you, the Lord will restore all the years in your life. దేవుని యొక్క వాక్యం యొక్క అధికారంతో దేవుని యొక్క వాగ్దానాలను ఆధారం చేసుకొని నేను చెప్తూ ఉన్నాను, నీవు నష్టపోయినటువంటి సంవత్సరాలని దేవుడు మళ్ళా తిరిగి నీకు ఇస్తాడు. It is a challenge to you. అది నీకు ఒక సవాలు. It is a challenge to the promise of God. దేవుని యొక్క వాగ్దానానికి ఇది గొప్ప సవాలు నీకు. Whatever He promised, He will fulfill it. ఆయన ఏదైతే వాగ్దానం చేస్తాడో ఖచ్చితంగా ఆయన దాన్ని నెరవేరుస్తాడు. Red Sea may come. ఎర్ర సముద్రం రానై, Egyptian armies may be there. ఐగుప్తు యొక్క సైన్యం ఉంటే ఉండొచ్చు, Wilderness may be there. అరణ్యం రావచ్చు, Water may not be there. నీళ్లు లేకపోవచ్చు, Amalekites may come. అమాలేకీయులు రావచ్చు. He will fulfill the promise. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. May God bless you to take the right decision this morning. ఈ ఉదయకాల సమయంలో మీరు సరైనటువంటి తీర్మానం చేసుకోవడానికి దేవుడు మీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు how తండ్రి, gracious God, మా కృప కలిగిన మా దేవా, wonder working Father, అద్భుత కార్యాలు చేసే మా తండ్రి, undoubtedly we wasted years in our lives. నిస్సందేహంగా మా జీవితాల్లో ఎన్నో సంవత్సరాలు మేము వృధా చేసుకున్నాం. Even after accepting you, O Lord, every day we are wasting so much time. నిన్ను అంగీకరించిన తర్వాత కూడా ప్రభా ఎన్నో దినాలు మా జీవితాల్లో వృధా చేస్తూ వచ్చాం. We talk, we say, we preach that we are heavenly people, we are not of this world, but many times our life shows that we are living for this world. ప్రభా మేము చాలా సందర్భాల్లో మేము పరలోక సంబంధమైన వాసులం అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం, బోధిస్తూ ఉంటాం, ఆ విధంగా ఎన్నో చెప్తూ ఉంటాం. అయితే మా యొక్క వైఖరి, మా ప్రవర్తన తండ్రి, మేము భూ సంబంధమైన విషయాల కోసమే ప్రాకులాడుతూ వీటి కోసం మేము బతుకుతున్నట్టుగా మా ప్రవర్తన ఉంటూ ఉన్నది. We are running after the things of the world. ప్రభా మేము ఈ లోక సంబంధమైన సంగతులు వెంబడి పరిగెత్తూ ఉన్నాం తండ్రి. To us. దయచేసి మాతో We మాట్లాడి. lost many years and we are losing many years. ప్రభా మేము ఎన్నో సంవత్సరాలు పోగొట్టుకున్నాం, ఇంకా ఎన్నో సంవత్సరాలు మేము నష్టపోతూ ఉన్నాం. Open our eyes. ప్రభా మా నేత్రాలు తెరవండి. With true commitment, we may confess our condition. ప్రభా యథార్థమైనటువంటి నిబద్ధతతో నీ సన్నిధికి వచ్చి ప్రభా మేము మా పాపాలు ఒప్పుకోవడానికి సాయం చేయండి. You are ready to prove your promise. ప్రభా నీ యొక్క వాగ్దానాలు నీవు రుజువుపరచడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. Speak to us. దయచేసి మాతో మాట్లాడండి Speak to our ప్రభా. dear ones. మా ప్రియులైన వారితో మీరే మాట్లాడండి. Enable us to rededicate our life to thee again. ప్రభా నీ కొరకు మరొకసారి మా జీవితాలను పునః ప్రతిష్ఠించుకోవడానికి మీరే మాకు సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.